ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో చంద్ర, రాహుగ్రహాలు, 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే ఉంటాయి. అయినప్పటికీ శుభాధిక్యత కొంత ఉంటుంది. అయితే 6వ స్థానంలో ఈ చతుర్గ్రహ పంచగ్రహ కూటమి అనేది జరగబోతోంది ఈ వారంలోనే. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పబడుతుంది. అయినప్పటికీ అతి జాగ్రత్తలు పనికిరావు. ఆలోచన తీరు సాధారణంగా ఉంటుంది. అయితే సరైన నిర్ణయం ముందుగానే ఏదో ఆలోచన చేసి నిర్ణయం దాన్ని పెట్టుకొని చేయాలని అట్లా ప్లానింగ్ ఏమి ఉండదు. ఎప్పుడు ఎలా ఆలోచన వస్తే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. అయితే ఇది అంత ముందస్తుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. అన్ని గ్రహాల స్థితిగతులు 6వ స్థానంలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యయాధిపతి వ్యయాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి ఆలోచన తీరు అనుకూలంగా ఉన్నప్పటికీ అది గోప్యంగా, గుప్తంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి నిర్ణయాలు వీరికే అర్థమయ్యేటట్టుగా మరొకళ్ళకి ముందుగా చెప్పకుండా వారి సొంత అభిప్రాయంతో ఎక్కువగా నడిపించటం జరుగుతుంది. ధన యోగాదులు బాగానే ఉంటాయి, ధనానికి ఇబ్బంది లేదు. ఇంకా గతంలో కంటే కొద్దిగా మేలుగానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సాధారణమైన సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు పూర్తిగా అనుకూలం కాదు. అటువంటి ప్రయత్నాలు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు సరైన సమయం కాదనే గుర్తుంచుకుంటే సరిపోతుంది. అలాగే విద్యా వ్యవహారాదులు, విద్యా లక్షణాలు కలిగినటువంటి వారికి, అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇదైనా సరైన సమయం అయితే కాదు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అందులో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి అనుకున్నంత ధనం మన చేతికి రాదు. వచ్చేదానికి అవకాశం ఉన్నప్పటికీ అయితే వచ్చే దానిలో కొంత పర్సంటేజ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. 6 గ్రహాలు అక్కడే ఉండడం వలన రుణ సంబంధించిన విషయాల్లో కొంత ప్రయత్నం చేయగలుగుతారు, కానీ పూర్తి ప్రయత్నం అయితే అది కాదు. దానిలో కూడా మనం ఆలోచన చేసే పద్ధతి వేరు, ఆచరణలోకి వచ్చే పద్ధతి వేరు. మన దగ్గరికి వస్తుందనుకున్న ధనం కంటే కొంత తక్కువగానే వచ్చే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా రుణ సంబంధించిన విషయాల్లో తీర్చుకోవడం,
అనేది కొంత చేయగలుగుతారు, కానీ పూర్తిగా చేయడం మాత్రం అంత సాధ్యం కాదు. అలాగే ఆరోగ్య సమస్యల విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఇంకా పూర్తిగా చేయవలసిన పరిస్థితులు ఉంటుంటాయి. ఆరోగ్య పరిస్థితి పూర్తి అనుకూలతే కాదు, కానీ అంత ఇబ్బందికరమైన విషయం కూడా ఉండదు. అలాగే అనవసరమైన విషయాలు కలగజేసుకొని మనకి సంబంధం లేని విషయాల్లో మాట్లాడి దానికి వాదనలు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవసరం లేని విషయాల్ని అంత దూరంగానే ఉంచండి. మనకి 10 మందిలో ఉన్నప్పుడు అనవసరమైన విషయాల్ని పెంచి పెద్దది చేసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. మొండి వాదనలు పనికిరావని అర్థం. మనం అనుకున్నదే నిజమైనప్పటికీ కూడా పదే చెప్పి అందరి దృష్టిలో ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యాఖ్యలు వల్ల కొని తెచ్చుకున్నట్టు అవుతుంటుంది తప్ప సాధారణం అయితే బాగానే ఉంది. కొత్త శత్రువులు పుట్టుకొచ్చేస్తారు. కాబట్టి ఏదో ఒకటి గమనించండి. మన అభిప్రాయాలు బయటికి చెప్పే విధానంలోనే శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పేటప్పుడు 10 మందికి ఇబ్బంది లేకుండా 10 మందికి అనుకూలమైన పరిస్థితితో పాటు ఒక కన్వీనియన్స్ వాతావరణంలో తీసుకువెళ్తే బాగుంటుంది. మనం ఆలోచన చేసే విధానం మంచిదైనప్పటికీ అది ఈ ప్రజెంటేషన్కి ఇది సరైన సమయం కాదు. అయితే దాన్ని బట్టి అపార్థాలు చేసుకోవడం, ఆలోచన తీరు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 10 మందిని మెప్పించాలనుకుంటే ఎప్పుడు కూడా కుదరదు. కానీ కొంతవరకు మెప్పించగలుగుతాం. కానీ ఏదో అందరినీ ఒకేసారి శుద్ధి చేయాలంటే అది సమస్యే, ఎవరి వల్ల కాదు. కానీ అట్లాంటి ఆలోచన పెట్టుకుని అక్కడే ఉండకుండా మన పని మనం చేసుకుంటూ వెళితే బాగుంటుందని తెలుస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఆలోచన తీరు అంతా భాగ్య స్థితి అంతా అనుకూలంగానే ఉంది. మరి భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అదే సాధారణంగా ఉంటుంది. పెద్ద గొప్పగా లేకపోయినా మరి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండదు. అలాగే ఎటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు చేయడానికి ఇది సరైన సమయం కాదు. అట్లాంటివన్నీ కూడా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఏ కొత్త వస్తువులు, కొత్త వ్యవహారాలు, కొత్త ఖర్చులు చేయడానికి పెద్దగా సరిపోయే సమయం అయితే కాదు. సాధారణ భాగ్యస్థితి ఉంటుంది. మరి మనం చేసిన పనులకు కొన్నిటికి గుర్తింపు బాగా వస్తుంది, కొన్నిటికి రాకపోవచ్చు. రానంత మాత్రాన ఇబ్బందికరంగా ఆలోచన చేయకూడదు. వచ్చిన వాటికి సంతోషపడడం కూడా ముఖ్యమైన విషయమే. కాబట్టి కీర్తి, గుర్తింపు, గౌరవం, ధనలాభం ఇలాంటివన్నీ కూడా ఒకే కేటగిరీలో ఒకేసారి రకరకాలుగా ఉంటుంటాయి. అంటే ఒకరోజు ఎక్కువ డబ్బు ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఒకరోజు కీర్తి ప్రతిష్టలు బాగా పొగిడినట్టుగా ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. కొంతమంది దగ్గర అనుకూలత ఉంది, కొంతమంది దగ్గర లేకపోవచ్చు. ఇలా మిశ్రమ ఫలితాలు. 6వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ కూడా వ్యయాన్ని చూస్తున్నాయి. వ్యయ స్థానాన్ని చూస్తున్నాయంటే మనకి ఇబ్బందికరమైన వాతావరణాన్ని, మరి అగౌరవం, అప్రతిష్ట లాంటి వాటి మీద కూడా ఈ దృష్టి పడినట్టే అని అనుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి విషయాలు పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే వెళ్ళిపోతాయి. అది ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి కాదు, కానీ ఆ ఉన్న కొద్ది రోజులైనా మనకి ముఖ్యమైన గుర్తింపుగా ఉండేట్టుగా ఉంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటాయని గమనించి ఈ 6 గ్రహాల కలయిక, పంచగ్రహ కూటమి, అలాగే 4 గ్రహాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వ్యయాన్నే చూస్తున్నాయి. కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. మనం సరైన పద్ధతిలోనే ఉండండి, ఆలోచన విధానం మార్చుకోకండి. కానీ ఇతరులను నొప్పించకుండా కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి అనవసరమైన వాగ్వివాదాల వల్లనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎక్కడ ఆర్గ్యుమెంటు, వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటేనే సజావుగా జరుపుకోగలుగుతారు. ఖర్చులు, వ్యవహారాలన్నీ కూడా సాధారణంగానే ఉంటుంటాయి.
కానీ అది ఏది ఎలా ఉన్నా ఈ వారం మౌనంగా ఉండడం, అలాగే మన ప్రయత్నాలు ఒకేసారి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనస్సు రాశి వారు ఈ వారం దుర్గామాత అనుగ్రహం కోసం మాతని ఆరాధించడం, పూజించడం చేసుకుంటే సరిపోతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.